హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ మాతిరాగా. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము బాగున్నాము. ఆ, ఈ వ్లాగు మండేదన్నమాట. కొంచెం సింపుల్గా ఉంటుంది. అలాగే నా బ్యాంగిల్స్, నేను కొనుక్కున్న బ్యాంగిల్స్ కూడా చూపించాను. కొంచెం చూసి ఎంకరేజ్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటా పికిల్ పడదామని టమాటాలని కట్ చేశాను. ఏ ముహూర్తాన్ని కట్ చేశానో ఏమో కానీ అసలు ఎండే లేదు. ఇంకా 3 డేస్ ఊరబెట్టిన తర్వాత సండే ఎండలోకి ఆరబెడదామంటే సండే లేదు. ఇది సెకండ్ డే అనమాట, మండే. ఈరోజు కూడా ఎండ అనేది సరిగ్గా రావట్లేదు, మబ్బు పట్టేసింది అంతా. ఇదిగోండి, కరివేపాకు కోసం వచ్చాను. ఈ ప్లేస్లో పెద్ద కరివేపాకు చెట్టు ఉండేది, అది కొట్టేశారనమాట. ఇక్కడే చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. ఇంకా నాకు కరివేపాకు కావలసినప్పుడల్లా ఇలా తీసేసుకుంటూ ఉంటానన్నమాట. ఈరోజు నాకు కొంచెం నీరసంగా ఉంది, ఏ పని చేయబుద్ధి అవ్వట్లేదు. అందుకని సింపుల్గా ఉప్మా చేసేద్దామని గోధుమ రవ్వతో ఇలాగ కరివేపాకు వచ్చానమాట. ఆల్రెడీ పోపు పెట్టేసే వచ్చాను. గోధుమ రవ్వతో మేము ఎక్కువ స్వీటే, అన్నవరం ప్రసాదంలా చేస్తేనే మా వాళ్ళకి ఇష్టం అనమాట. కానీ ఈరోజు ఉప్మా చేశాను. ఇక్కడ దలియా అంటారు గోధుమ రవ్వని. సో ఆ దలియా ఉప్మా చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఇదిగోండి ఆయిల్లో పోపు అది వేసాను. ఇప్పుడు ఈ కరివేపాకు అది వేసుకొని కాస్త ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అవి కూడా వేసి ఈ గోధుమ రవ్వని వేసి ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ వేసి కూడా చేస్తాను. ఇంకా అసలే ఓపిక అనేది లేదు కదా, అందుకని ఇంకా సింపుల్గా చేసేస్తున్నాను అనమాట. కాస్త ఎక్కువ క్వాంటిటీలో చేస్తే నేను కుక్కర్లో చేస్తాను, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా చేసినా కూడా బాగానే పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. 2 గ్లాసెస్ గోధుమ రవ్వకి 4 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఇలా అయితేనే బాగా వస్తుంది. అంటే కుక్కర్లో అయితే హాఫ్ గ్లాస్ తగ్గించుకోవచ్చు అనమాట. అంటే 1 గ్లాసు రవ్వకి 1.5 వాటర్ వేసుకోవచ్చు కుక్కర్లో అయితే. అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని సిమ్లో కుక్ చేసుకోవాలి. ఇది స్టీల్ గిన్నె కాబట్టి ఇలాగ కింద అట్ల పెనం అది పెట్టాను. డైరెక్ట్గా గిన్నెతో పెట్టేస్తే అది బాగా కుక్ అయిపోయిన తర్వాత మాడే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా పెనం మీద పెట్టుకొని కుక్ చేసుకున్నాం అనుకోండి, ఈ స్టీల్ గిన్నె కాబట్టి తొందరగా మాడదన్నమాట. అందుకని అలా చేస్తాను నేను. చల్లారిన తర్వాత ఇంకా బాగా పొడి పొడిలాడుతుంది. నేను ఇంత ఇలా చేస్తే చూడండి ఎలా తింటున్నారో, అసలు ఇష్టం లేనట్టుగా తింటున్నారనమాట. మా పాప అయితే అసలు నాకు చట్నీ కావాలి మమ్మీ, ఉప్మాలో కూడా చట్నీ కావాలంట దానికి. ఇంకా ఆ చట్నీ చేయడం ఓపిక లేకే కదా అది చేశాను. మా మాహికి ఏప్రిల్ 1 నుంచి స్కూల్ స్టార్ట్ అనమాట. న్యూ క్లాసెస్ అంటే 4th క్లాస్లోకి వెళ్తుంది. ఇంకా బుక్స్ అన్నీ కొన్నాము, అవి సబ్మిట్ చేయాలన్నమాట. ఇంకా కవర్లన్నీ వేసేసి ఆ రోజే మండేనే తీసుకొచ్చారు బుక్స్ వెళ్ళి. ఇంకా అంటే ట్యూస్డే లోపల సబ్మిట్ చేయాలన్నమాట. అంటే పీటీ టెస్ట్లు అని, క్లాస్ టెస్ట్లువి, అలాగే సులేఖ, కర్సివ్ రైటింగ్, ఇంకా డ్రాయింగ్, ఇంకా ఏవో ఉన్నాయన్నమాట. అవి ఆ లిస్ట్ ఇస్తారు, అవన్నీ తీసుకెళ్ళి సబ్మిట్ చేసేయాలి ఫస్ట్. ఇంకా డే అంతా ఈ బుక్స్కి కవర్ వేయడంతో అయిపోయింది టైం. ఈ కవర్స్ వేసి అలాగే ఈ స్టిక్కర్లు అంటించి నేమ్స్ రాసుకొని అన్నీ రెడీ చేసుకునేటప్పటికి చాలా టైం పట్టేసింది. చూడండి కవర్ వీటి పైన బాగున్నాయి కదా, అవే చూపిస్తున్నాను. కొత్త బుక్స్ స్మెల్ ఎంతమందికి ఇష్టమో, బాగుంటుంది కదా, మళ్ళీ చిన్నప్పుడు రోజుల్ని గుర్తు చేస్తాయి. ఇంకా ఆఫ్టర్నూను లంచ్ సింపుల్గా చేస్తానన్నమాట. ఆనపకాయ పప్పు చేస్తాను. ఇదిగోండి నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్. నా బ్యాంగిల్ కలెక్షన్ చూసేయండి, బాగున్నాయా? ఇదిగోండి అలా కొంటాను కానీ వేసుకోను. మామూలుగా నార్మల్ ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా మనకి, రెడ్ బ్యాంగిల్స్, అవే వేసుకుంటూ ఉంటాను నేను. ఇదిగోండి ఇది మా హిందీ ఫ్రెండ్ వెళ్ళిపోయేటప్పుడు ఇలా 4 బ్యాంగిల్స్ ఇచ్చింది. నేను ఆల్రెడీ 2 బ్యాంగిల్స్ వేసుకున్నాను అనమాట. ఈ 2 బ్యాంగిల్స్ ఇక్కడ హిందీ వాళ్ళైతే బాగా రెడీ అవుతారు, వాళ్ళని చూస్తే ముచ్చటేసుకొస్తుంది. మనం అంటే సింపుల్గా, నేనైతే సింపుల్గా ఉండడానికే ఇష్టపడతాను. ఓకే ఫ్రెండ్స్, నా బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి?
బాగున్నాయా? ప్లీజ్ నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.